ఏం రా ఇంకా తీరిక కూర్చున్నావు? ఈరోజు పెళ్లి చూపులని చెప్పినా కదా, పైనంగా పోదాం. నీకేం మస్తు చెప్తావు. నేను చెప్పినా కదా నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనని. ఇంకెప్పుడు చేసుకుంటావురా? ఇప్పటికి 29 ఏళ్ళు ఉన్నాయి నీకు. ముసలిగా ఏంటంటే చేసుకుంటావా? మీరేమైనా చెప్పండి, నేనైతే పెళ్లి చూపులకు రాను. రేయ్ ఒకసారి అమ్మాయి ఫోటో చూడరా, అమ్మాయి బాగుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేనైతే రాను. ఏంటండి వీడు అసలు పెళ్లి చేసుకుంటున్నా చేసుకోడా? నువ్వేం టెన్షన్ పడద్దు, వాడిని ఇట్ట మేనేజ్ చేయాలో నాకు తెలుసు. రేయ్ యాడుకోతున్నావురా? ఊర్లోకి పోయేస్తా. రేయ్ నేను చెప్పేది ఒకసారి ఇన్రా. ఆ పెళ్లి చూపుల గురించి అయితే నాతో మాట్లాడొద్దు నాన్న. అది కాదురా, ఒకసారి అమ్మాయి ఫోటో చూడరా, అమ్మాయి చాలా బాగుంది. ఎంత బాగున్నా నాకు అవసరం లేదు. అది వాళ్ళు మీ అమ్మకి దగ్గర బంధువులురా. ఈరోజు పెళ్లి చూపులకు వస్తున్నామని చెప్పి పోకపోతే మీ అమ్మ పరువు పోతుంది. సరే నీకు ఇష్టం లేకపోతే మేమేం బలవంతం చెయ్యము, ఊకి మాతో పాటు రా అంతే. మళ్ళీ ఆడికి వచ్చిన తర్వాత నాకు బలవంతంగా కట్టబెట్టాలని చూసి నేను ఊరుకొని చెప్తున్నా. సర్లేరా, ఏం బలవంతం పెట్టంలే, పైన పోదాం. సరే. ఆడుకోతున్నావు మామ, టిప్ టాప్ గా రెడీ అయినావు. అరే వద్దన్నా బలవంతంగా పెళ్లి చూపులకు తొలుకొని పోతున్నారా నన్ను. ఏంది పెళ్లి చూపులకు పోతున్నావా? అరే మనం ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాం కదా, నువ్వు పెళ్లి చూపులకు పోతున్నావేంది మళ్ళీ? అరే ఇంట్లో మా అమ్మ మా నాన్న ఒకటే నచ్చ పెడుతున్నారా, తలకాయ తింటున్నారు బాగా, అందుకు ఊక పోయేస్తా అంతే. సర్లేరా, నీతో పాటు మేము కూడా వస్తాంలే, ఆ పెళ్లి ఎట్టేనా చెడగొడదాం. సరే మామా. రే మేము రెడీ, ఇంక పోదామా? అరే వీళ్ళెందుకు వచ్చినారా మధ్యలో? నాకు తోడుగా రమ్మని నేనే పిలిచిన. వీళ్ళు వచ్చారంటే నాకు డౌటే. సర్లే పోదాం రండి. రండి రండి బావగారు, ప్రయాణం బాగా జరిగిందా? లోపలికి రండి అన్నయ్య గారు. రావద్దునా, మీరు కూర్చోండి, నేను పోయి అమ్మాయిని తొలకొస్తా. ఇంతకు వీళ్ళెవరు బావగారు? నా కొడుకు దోస్తులు, కాలేజీలో ఫ్రెండ్సా? కాదు అంకుల్, మేమిద్దరం కలిసి సిగరెట్ తాగుతాము. మేము సిగరెట్ తాగే దోస్తులం. మేమిద్దరం బార్ లో కూర్చొని సిట్టింగ్ చేస్తాం. మేమిద్దరం క్లాస్మేట్స్. రే మీరు నోరు ముయ్యంగా వెదల్లారా. యాడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు వీళ్ళకి. అన్నయ్య గారు తొందరగా అమ్మాయిని పిలవండి. సరే అమ్మా. ఏమే అమ్మాయిని తీసుకురా తొందరగా. వస్తున్నా. ఓ అమ్మా, అందరికి కాఫీ ఇయ్యి. సరే అమ్మా. కాఫీ తీసుకోండి అత్తయ్య. కాఫీ తీసుకోండి. ఎంత అందంగా ఉందో, నాకు బాగా నచ్చింది. ఎంతసేపు రా, కాఫీ తీసుకో. అమ్మాయి మీకు నచ్చిందా? అమ్మా నాకు బాగా నచ్చిందమ్మా. అదేందిరా, పొద్దునైతే పెళ్ళి వద్దన్నావు, ఇప్పుడైతే నచ్చింది అంటున్నావు. అందంగా ఉందమ్మా అమ్మాయి, నాకు నచ్చింది, నేను చేసుకుంటా పెళ్ళి. ఇదేందిరా మామ, వీడు పెళ్ళి చేసుకోనని చెప్పి ఇప్పుడు చేసుకుంటా అంటున్నాడు. రే ఈ కర్మకానికి అంత అందమైన అమ్మాయి అవసరమారా? ఎట్టనా కానీ పెళ్లి చెడగొడదాం రా. సరేలే మామ, మా అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చిందంట. మరి మీ అమ్మాయికి నచ్చాడో లేదో కనుక్కోండి. నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే అన్నయ్య గారు. మాకు కూడా అబ్బాయి నచ్చాడు. రే మామ, బార్కి టైం అవుతుంది, తొందర రారా పోదాము. ఏంటి అబ్బాయికి మందలవాటు ఉందా? పొద్దున్న లేచిన కాంచి రాత్రి వరకు బార్లోనే ఉంటాడు. మందేనా ఆంటీ? సిగరెట్ కూడా తాగుతాడు. రే మీరు కొద్దిసేపు గమ్మునుండండిరా, కనీసం జాబ్ అన్న చేస్తున్నాడా? జాబ్ ఇంకేమన్నానా? పొద్దున్న లేచిన కాంచి తింటాడు, వండుతాడు, ఏం పని పాటలే. ఆయనకి డబ్బులు అవసరమైతే మాతో అప్పు తీసుకుంటాడు. ఇప్పటికే వీడికి 2 లక్షల దాకా అప్పు ఉంది. అబ్బాయి చూస్తే మంచోడిలాగానే పడుతున్నాడు. మా ఊడు చాలా మంచోడు అంకుల్, కాకపోతే కొంచెం గలీజ్గా బూతులు మాట్లాడతాడు అంతే. చూడనీకి అమాయకంగానే కనబడతాడు మా ఊడు. నోట్ తెలిస్తే చాలు అన్ని పచ్చి బూతులే వరదలా పొంగుతుంటాయి. మా ఊడికి మంచి అలవాట్లు కూడా ఉన్నాయి ఆంటీ. పాపం నీళ్ళని పొదుపు చేయాలని వారానికి ఒక్కసారి కానీ స్నానం చేయడు వాడు. మరే సెంటు కొట్టుకొని కవర్ చేస్తాడు. ఆంటీ మా ఊనికి మీరు బంగారు లెక్క పిల్లనియొచ్చా ఆంటీ? కాకపోతే కట్న కానుకల కాడ వీడు స్ట్రిక్ట్. మరే కనీసం 10 ఎకరాల భూమి, 50 తులాల బంగారు, 15 లక్షల కట్నము, అట్నే ఒక బెంచ్ కారు కూడా. ఇవన్నీ ఇస్తేనే మా ఊడు పెళ్లి కొప్పుకుంటాడు. నేనెప్పుడు చెప్పినారా అవన్నీ? ఎప్పుడు పెట్టుకున్నా ముహూర్తాలు చెప్పండి. ఏంది ముహూర్తాలా? ఇలాంటి వాళ్ళకి నేను మా పిల్లనిస్తానా? పాయిసాకి పనికి రాడు, పని పాట లేదు, మందలవాటు సిగరెట్ అలవాటు ఉంది. ఇలాంటోనికి నా బిడ్డని ఇవ్వాలన్నా నేను? మళ్ళీ 10 ఎకరాల భూమి, 50 తులాల బంగారు, 15 లక్షలు ఇవ్వాలంట. కట్నం కోసం పీడించుకు తినే వాళ్ళలాగున్నారు. మరే వీడి ముఖానికి నా బిడ్డ కావాల్సి వచ్చిందంట. మీరంతా ఇంకొక క్షణం ఈయనే ఉన్నా మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు. పోండి నుంచి. సక్సెస్ఫుల్ గా చెడగొట్టినాం రా పెళ్లిని.
దిక్కుమాల సంబంధం ఎక్కడో. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినాక దోస్తుగాళ్ళని పెళ్లి చూపులకి తోలుకొని పోకపోవడమే చాలా మేలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.